ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మైక్ ఫ్రెండ్స్. దీన్ని వైర్లెస్ కాలర్ మైక్ అంటారు. దీన్ని మనం అమెజాన్లో ఆర్డర్ అయితే చేశాము. ఇది అన్బాక్సింగ్ వీడియో. ఇంతకుముందు దీని గురించి రివ్యూ వీడియో పెట్టి ఉన్నాను. మీరు కనుక చూడనట్లయితే ఆ వీడియోని ఐ కార్డులో ఇస్తాను, లేదంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దీని యొక్క రివ్యూ ఆ వీడియోని కూడా చూడండి. అయితే ఈ మైక్ని మనం అమెజాన్లో ఆర్డర్ చేశాం. ఈ మైక్ అనేది యూట్యూబర్కి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ ఇది. 400 లోపల వచ్చేటటువంటి ది బెస్ట్ మైక్ మనమైతే ఆర్డర్ పెట్టాం. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈ వీడియోలో. అయితే ఈ మైక్స్ చాలానే ఉంటాయి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మేక్ అనే బ్రాండ్లో ఈ మైక్ని తీసుకోవాలి. ఇది బ్రాండు. ఈ బ్రాండ్ను మటుకు గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాండ్ మాత్రమే ఈ మైకు తీసుకోవాలి. ఇదైతే మనకి జెన్యూన్గా వర్క్ అవుతుందన్నమాట. అయితే లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మైక్ని అయితే మరి మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఈ విధంగా అయితే మనకి బాక్స్ రావడం జరిగింది. మరి ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉందో మైకు. బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, మనకి లోపల మైక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదన్నమాట బాక్సు, చూస్తున్నారు కదా. వైర్లెస్ కాలర్ మైకు చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక్కడ చూడండి, ప్లీజ్ రీఛార్జ్ బిఫోర్ యూస్ అని రాసి ఉంది. అంటే ఇది మనకి రీఛార్జబుల్ మైక్ అన్నమాట. ఈ మైక్ మన మొబైల్ ఛార్జర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఛార్జర్తో దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి, అప్పుడు వాడుకోవాలి మనము. అయితే చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ లోపల మనకి మైక్ అనేది 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి మైక్ అన్నమాట. ఇది ఆడియో ట్రాన్స్మిటర్, దీన్ని మైక్ అంటాము. చూడండి, మేక్ అనే బ్రాండు ఇక్కడ ఉంది మనకి. ది బెస్ట్ బ్రాండ్లో ఈ మైక్ అనేది మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. బ్రాండే బెస్ట్ అనమాట. చాలా రకాల మైక్స్ ఉంటాయి ఈ విధంగా, అవన్నీ తీసుకోవద్దండి. ఈ మేక్ అనే బ్రాండ్లోనే మైక్ తీసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇది సి పిన్ అనమాట. ఈ సి పిన్కి మనము మొబైల్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవాలి. మరి ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇది మన మొబైల్కి పెట్టుకోవాలి, లేదంటే ఏదైతే కెమెరా ఉంటుందో కెమెరాకి కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీన్ని కాలర్కి పెట్టుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే మనకు బాక్స్లో 2 పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు, ఓటీజీ పిన్స్. ఇది వచ్చేసి మనకు ఐఫోన్ ఉంటే ఐఫోన్కి సెట్ చేసుకోవచ్చు, ఆప్షనల్గా ఇచ్చారు. ఇది ఐఫోన్ పిన్ అన్నమాట. దీన్ని మనం ఐఫోన్కి సెట్ చేసుకుంటాం. మరి ఇక దీన్ని ఈ విధంగా రిసీవర్, ఈ రిసీవర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం ఐఫోన్కి పెట్టుకుంటే ఐఫోన్లో మనకి రికార్డ్ అవుతుంది. చూస్తున్నారుగా. ఇక వచ్చేసి రెండో పిన్ వచ్చేసి మనకి యాంప్లిఫైయర్కి ఒకటి ఆప్షన్ ఇచ్చారు. ఇది యాంప్లిఫైయర్కి పెట్టుకోవచ్చు. ఈ విధంగా రిసీవర్ని దీనికి సెట్ చేసుకొని యాంప్లిఫైయర్కి సెట్ చేసుకుంటాం. ఇదన్నమాట విషయం. ఇక బాక్స్లో చూసుకున్నట్లయితే చిన్న బాక్స్ ఉంది, చూసారా. దీని లోపల మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంటుంది. ఈ ఛార్జింగ్ కేబుల్ మనం మైక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి. దీని లోపల ఒక చిన్న కేబుల్ ఉంటుంది, సి పిన్ కేబుల్. మీరు చూసుకున్నట్లయితే మైక్కి ఛార్జింగ్ కేబుల్ సి పిన్ వస్తుంది. ఈ విధంగా మనం పిన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. దీన్ని వచ్చేసి మొబైల్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఛార్జరు దానికి పెట్టుకోవాలి. అప్పుడు మనకి మైక్ అనేది రీఛార్జబుల్ అవుతుంది.
తర్వాత మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ మైక్ యొక్క రివ్యూ కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడగలరు.